హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. సిటీలోని 3 చోట్ల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. దొండిగల్లో కత్వా చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఒక విల్లా, బఫర్ జోన్లోని 5 విల్లాలను తొలగిస్తున్నారు. 3 జేసీబీల సాయంతో వీటిని కూల్చేస్తున్నారు. ఇవి కాకుండా మరో 6 విల్లాలు కత్వా చెరువు బఫర్ జోన్లోకి వస్తాయని మార్క్ చేశారు ఇరిగేషన్ అధికారులు. ఎఫ్టీఎల్లో నిర్మించిన విల్లాలను జేసీబీలతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కత్వా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున విల్లాలను నిర్మిస్తోంది. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైడ్రా కూల్చివేతల అప్డేట్స్ ఏంటి? ఇవాళ హైడ్రా ఆధ్వర్యంలో 3 చోట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒకటి అమీన్పూర్లో కూల్చివేతలు జరుగుతుండగా, మరొకటి మాదాపూర్లో, అది కాకుండా దొండిగల్లోని కత్వా చెరువులో ఎఫ్టీఎల్తో పాటు బఫర్లో నిర్మించినటువంటి విల్లాలను అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నాం కదా, అటువైపు నుంచి ఒక జేసీబీ, ఇటువైపు నుంచి ఒక జేసీబీ తో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 3 జేసీబీల ద్వారా కూల్చివేతలు అనేవి ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కూల్చివేతలు బఫర్లో నిర్మించినాయి. కత్వా చెరువుకి సంబంధించిన బఫర్లో నిర్మించిన విల్లాలను ప్రస్తుతం జేసీబీల సహాయంతో కూల్చేస్తున్నారు. మనం ఇటువైపు గమనిస్తే ఇటువైపు ఆల్రెడీ 2 డెమాలిష్ అయిపోయాయి. మొత్తము 6 విల్లాలను అధికారులు కూల్చేందుకు ఇవాళ ప్లాన్ చేస్తే ఇప్పటికే ఇవి 2 అవతల వైపు కార్నర్లో ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి ఒక విల్లాని కూల్చేశారు. అంటే 3 విల్లాలను ఇప్పటివరకు కూల్చేశారు. మరో 3 విల్లాలను కూల్చేయాల్సి ఉంది. మరో 2 గంటల్లో ఈ మిగతా 3 విల్లాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చేటువంటి అవకాశం ఉంది. దాని పక్కనే మనం ఇటువైపు గమనిస్తే ఇంకా కొన్ని విల్లాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా, వరుసగా 3. ఈ 3 మీద కూడా మనకు ఎదురుగా ఎక్స్ అనేటువంటి మార్క్ మనకు క్లియర్గా గమనించవచ్చు. ఆ ఎక్స్ మార్కు అనేది ఇందాకనే ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు మార్క్ చేశారు. అంటే ఇది కూడా బఫర్లోకే వస్తుంది అనేది దాని అర్థం. సో రాబోయే రోజుల్లో ఇక్కడ నిర్మించినటువంటి 2-3 విల్లాలను కూడా అధికారులు కూల్చేయబోతున్నారు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో రీసెంట్గా రంగనాథ్ హైడ్రా కమిషనర్ గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఈ 6 విల్లాలకు సంబంధించిన వాటిపైనే ఆదేశాలు ఇవ్వడంతో ఈ 6 విల్లాలనే ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. మార్కింగ్ పూర్తయిన తర్వాత మరోసారి ఇరిగేషన్, రెవెన్యూతో పాటు ఇక్కడ మున్సిపల్, హైడ్రా అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య మిగతావి కూడా కూల్చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా మనకి దీని వెనకాల వైపు మరికొన్ని విల్లాలు కనబడుతూ ఉన్నాయి. కెమెరామెన్ ప్రవీణ్ చూపిస్తున్నాడు. ఆ విల్లాల్ని కూడా మార్క్ చేశారు కొద్దిసేపటి క్రితమే ఇరిగేషన్ అధికారులు. వాటిని కూడా తొందరలోనే కూల్చేయబోతున్నారు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. బేసిక్గా నేను ఒకసారి క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. నాకు పెట్టు. ఇగో ఇది చెరువుకి సంబంధించినటువంటి వాల్. అంటే దీనికన్నా కొంత ఒక 20 మీటర్ల దూరంలో చెరువు ఉంది. అయితే ఈ చెరువు అనేది వాస్తవానికి ఈ ప్రస్తుతము ఈ జనాలు ఎక్కడైతే నిలబడి ఉన్నారో ఇక్కడ వరకు వాస్తవంగా చెరువు ఉండే అనేది ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పినటువంటి అంశం. అంటే ఇంకా ఇక్కడ నుంచి కొంతమేర 10 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంటే 30 మీటర్ల వరకు బఫర్ ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే 9 మీటర్ల వరకు బఫర్ ఉంటుంది. ఎఫ్టీఎల్ ఈ చెరువు విస్తీర్ణము దాని లోతుని బట్టి ఎఫ్టీఎల్ పరిధిని గుర్తిస్తారు. మొదటగా ఎఫ్టీఎల్, దాని తర్వాత బఫర్ని అధికారులు గుర్తిస్తారు. సో ఈ చెరువు అనేది ఇట్లా మొత్తం కర్వ్ షేప్లో ఉంది. ఎదురుగా మనకి ఎగ్జాక్ట్గా ఈ జేసీబీ అవతల వైపు జేసీబీ ఏదైతే కనబడుతుందో దాని వెనకాల మనకు ఇంకోటి విల్లా కనబడుతుంది కదా, అది ఎఫ్టీఎల్ పరిధిలోనిది. ఇవి బఫర్లోకి వస్తాయి. కానీ అవతల వైపు మనము దూరంలో కనిపిస్తున్నటువంటి విల్లా ఏంటంటే అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి విల్లా. సో ఆ ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి విల్లాలను తక్షణమే కూల్చేసి దాని తర్వాత బఫర్లో నిర్మించినటువంటి విల్లాలను అధికారులు కూల్చేయబోతున్నారు. సో ఈ విల్లాలకు పర్మిషన్ ఉంది, అన్ని ట్యాక్సులు కూడా కడుతున్నాము, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అనేది ఈ విల్లాలకు సంబంధించినటువంటి ఓనర్లు చెప్తున్నటువంటి మాట. కానీ వాస్తవ పరిస్థితి అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం ఇవి చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్లో నిర్మించారు కాబట్టే మేము కూల్చేస్తున్నామని హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసుల సహాయము తీసుకొని ప్రస్తుతం కూల్చివేతలు అనేది కొనసాగుతున్నాయి. మరో 2-3 గంటల పాటు ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉండబోతుంది అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. సో మొదటగా తొందరగానే ఈ డెమాలిషన్ పూర్తి చేద్దామని అనుకున్నప్పటికీ కూడా కొంత జేసీబీలు అనేది
నీట్గా పైసా కూడా పెట్టి ఇవన్నీ కూడా విల్లాలు కొనుక్కొని ఉన్నారు. ఇది మొత్తం కూడా చాలా నీట్గా వాళ్ళందరూ ప్లాన్ చేసుకుని ఉంటారు. ఖచ్చితంగా పైసా కూడా విల్లాలకు సంబంధించినటువంటి కూల్చివేత పూర్తి అయ్యేది అనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇగో ఈ ఎక్స్ మార్క్ ప్రస్తుతం మనం అంటే ఎంత నీట్గా పైసా కూడా పెట్టి ఇవన్నీ కూడా విల్లాలు జనాలు కొనుక్కొని ఉన్నారు. ఇగో ఇది మొత్తం కూడా చాలా నీట్ వాళ్ళంతా పైసా కూడా పెట్టి ఇంత పెద్ద విల్లా మనం కొనుక్కుంటున్నాం కదా, మంచి సంతోషంగా ఉండొచ్చని ఖచ్చితంగా వాళ్ళందరూ ఊహించి ఉంటారు. కానీ ఆ పైసా కూడబెట్టి కట్టినటువంటి వాటికి పూర్తి స్థాయిలో ఇది బఫర్లోకి వస్తుందని పాపం వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇప్పుడు హైడ్రా ఈ పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత అన్ని విషయాలు గమనించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తున్నటువంటి విల్లాలని కూడా పూర్తి స్థాయిలో కూల్చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో రంగనాథ్ రీసెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ గమనించిన తర్వాత స్పష్టంగా ఇవన్నీ కూడా చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్తో పాటు బఫర్లో వస్తుంది కాబట్టి దీన్ని కూల్చేస్తాము అనేది వాళ్ళు ఆయన చెప్పినారు. ఇవి కూడా బఫర్లోకే వస్తాయా? ఇది ఎఫ్టీఎల్ఏ ఉన్నది ప్రస్తుతం. మనం ఉన్నది ఎఫ్టీఎల్ జోన్లోనే. దీన్ని ఆనుకొని ఒక 30 మీటర్ బఫర్ జోన్ ఉంటుంది, గ్రీన్ జోన్ అని అంటాం దాంట్లో కూడా మార్క్ చేస్తున్నాం జరిగింది. మన ఇరిగేషన్ ఏఈడి కూడా ఉన్నారు, మా ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇందాక ఇలాంటి ఐడెంటిఫై చేసి అట్లా క్రాస్ మార్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నోటీస్ ఇష్యూ చేసి ఖాళీ చేయించి అది కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 విల్లాలు కూల్చే చెప్తా ఉన్నారు. ఇంకా ఎక్స్మా అండ్ రాబోయే రోజుల్లో ఇంకా మొత్తం ఎన్ని విల్లాలు పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్లో బఫర్లో వస్తాయని 20 విల్లాస్ దాదాపు ఐడెంటిఫై చేశాము. ఆ 20 విల్లాస్కి అయితే అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఇప్పుడు అన్ఆక్యుపైడ్ హ్యాబిటేషన్ రాని వాళ్ళవి ఒక 8 ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నోటీస్ వాళ్ళు చేస్తాము. సరే, ఇప్పుడు కామన్గా అంటే ఇక్కడ ఎవరైతే విల్లాలు కూల్స్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ నేను అడుగుతున్నా, అధికారులు పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎందుకు తీసుకుంటాం అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి మాట. డైరెక్ట్ పర్మిషన్ వీళ్ళు తీసుకోలేదు. వీళ్ళకి ఎవరైతే కట్టి ఇచ్చారో ఆ సంస్థనే తీసుకున్నది. తీసుకునే పర్మిషన్ వేరే కానీ కట్టడం వేరే అయింది. ఇక్కడ దానికి రివోక్ చేయమని అది మున్సిపల్ అండ్ హెచ్ఎండి పర్మిషన్స్ అది కూడా రివోక్ చేయమని నివేదిక పంపించాము. దానివల్ల వీళ్ళకు ఎవరైతే నిర్మాణ సంస్థ ఉన్నది వాళ్ళకు కూడా నోటీస్ షోకాజ్ నోటీస్ చేశారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అది. దాని తర్వాత మున్సిపల్ కమిషనర్ కూడా అది లెటర్ పంపించారు హెచ్ఎండిఏ నుంచి. వాళ్ళకు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆపు చేయమని. సైమల్టేనియస్ మనకు కూడా ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది కూడా మేము కాపాడు. అది వెరీ రీసెంట్లీ హైడ్రా సార్ కూడా చూశారు. మేము అది ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్నవి ఆ పిల్లర్ బేస్మెంట్ లెవెల్లోనే ఉంటే మేము కూల్చేసామండి. సార్ ఇంకో చిన్న డౌట్, పర్మిషన్ తీసుకున్నది ఒకటి కట్టింది ఇంకో విధంగా అని మీరు చెప్తున్నారు. మొత్తం మనం చూస్తున్నది అంతా కూడా అంటే ఇది కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో వస్తుందంటే చాలా దూరం వరకు బఫర్. మరి ఆయన పర్మిషన్ ఎక్కడి వరకు తీసుకున్నారు, ఎక్కడి వరకు కట్టినారు? ఆ పర్మిషన్ ఇది వెరీ పర్టికులర్లీ ఆ బిట్స్కే ఇచ్చాము 170/1కి. వాళ్ళకి ఎవరైతే గతం నుంచి ఎన్ఓసి ఉన్నది ఆ ఎన్ఓసికే ఇష్యూ చేశారు. దాని తర్వాత కూడా అన్యాక్రాంతంగా కొన్ని చేస్తే గతంలో కూడా హెచ్ఎండిఏ అధికారులు కూడా వచ్చి స్వాధీనం వల్ల కూడా వీళ్ళు ఆక్యుపెంట్స్ కూడా వీళ్ళు ఆక్యుపైడ్లీ లోన్స్ గిట్లా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ళు ఎవరు వాళ్ళు ఆక్యుపై చేసి ఉన్నారు. కానీ మేము వాళ్ళకు కూడా నోటీస్లో తీసుకువచ్చి హ్యాబిటేషన్ ఎవరిని నష్ట పరిహారం ప్రాణహాని కావద్దు అని మా ఉద్దేశం. కూడా చేసుకొని చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే దీన్ని ఖచ్చితంగా కూల్చేయాల్సిందే. కాకపోతే ఏదో అంటే రూల్ ప్రకారము నోటీసులు అయితే ఇచ్చినారు. ఎంత మేరకు టైం ముందు? ఒక 2 వీక్స్ టైం ఉంటుంది అండి. అంటే ఖాళీ చేయాలని మాత్రమే అంతే అంతే. మొత్తము ఇంకా రాబోయే 20 విల్లాల వరకు పోతాయా సార్? పోతుందండి. జరుగుతుంది. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఇతర డిపార్ట్మెంట్ మున్సిపల్ ఆధ్వర్యం అందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కదా, ఎప్పటి వరకు కూల్చివేతలు? దాదాపు ఒక 2 గంటలు పడవచ్చు. 2 గంటల్లో చేసుకోవచ్చు. పబ్లిక్ కూడా మనకు బాగానే వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళకు కూడా మన కోఆపరేషన్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. జనాల్లో కొంత అవేర్నెస్ వస్తుందా సార్? ఇప్పుడు కూల్చివేత ఎఫ్టీఎల్ ఎంత వస్తుంది, బఫర్ ఎంత వస్తుంది, నేను ఎక్కడ కొనుక్కోవాలి వస్తుంది? మేము మ్యాప్ ప్రకారం పోయి ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నారు. వాళ్ళకు కూడా కోఆపరేట్ చేసి వస్తున్నాను. మన ఇరిగేషన్ మ్యాప్ది మా రెవెన్యూ మ్యాప్ది 2 కూడా వాళ్ళకు కూడా చూపించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు కూడా అవగాహన వస్తున్నాయి. ప్రజలు బాగానే చైతన్యం ఉన్నది. వాళ్ళు కూడా మళ్ళీ సహకరిస్తున్నారు. నాట్ అని సరే, ఇప్పుడు మీరు ఒక అధికారిగా సామాన్య జనాలకి నేను ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఇది ఎఫ్టీఎల్లో వస్తుందా, బఫర్లో వస్తుందా, కొనాలి వాళ్ళు నిర్మాణ సంస్థను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోస్ట్
వాళ్ళకు క్లియర్గా చెప్పాలి కొనే వాళ్ళకి, వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవన్నీ వాళ్ళు నష్టపోకూడదు. వీళ్ళు ఐడెంటిఫై వాళ్ళ క్లియర్ టైటిల్ పర్మిషన్స్ ఉన్నాయి కూడా. ఫిజికల్లో కూడా మేము రిక్వెస్ట్ పబ్లిక్ ఏం చేస్తున్నాం, ఫిజికల్లో కూడా మీరు కూడా ఇన్స్పెక్షన్ చేయండి. వాళ్ళు ఎక్కడ కడుతున్నారు, చెరువుకు దగ్గర ఉందా, దూరం ఉన్నదా, వాళ్ళ ఎఫ్టీఎల్లో వస్తుందా, బఫర్లో వస్తుందా, ఇవన్నీ అవి భారీ వర్షం నీళ్ళ దాకా వచ్చిన తర్వాత బ్లేమ్ అవుతున్నాయి, వీళ్ళు పర్మిషన్ చేసి వాళ్ళు బ్లేమ్ అవుతున్నాయి. కొంటున్నాము వాళ్ళు క్లారిటీతో ఇచ్చి అమ్ముతా బాగుంటుంది అని. సామాన్య జనాల్లో ఉన్నటువంటి డౌట్ నేను అడుగుతున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు, ఫీల్ కూడా కావద్దు. అధికారుల ప్రమేయం లేనిది ఇట్లా ఇల్లులు కడతారా? అధికారులకి పైసలు ఇచ్చో, కమిషన్కి ఆశపడో, ఇంకేదో చేసో ఇల్లులు కట్టుకుంటున్నారు. అధికారుల సామాన్య జనము ఇబ్బంది పడుతున్నారు, ఓకే. అధికారుల ప్రమేయం లేకుండా అయితే ఇదంతా కాదు కదా. మేము రెండు వైపు కూడా చెప్తాం, నిర్మాణ సంస్థలకు కూడా బాధ్యత ఉన్నాయి కదా, వాళ్ళు చేసేది ఇది వెరీ పర్టికులర్లీ ఈ వెంచర్ గురించి కూడా మాట్లాడుతున్నాను నేను. దీంట్లో గతంలో పర్మిషన్స్ ఇచ్చినవి ఒకటే, కడుతున్నారు ఒకటే. గతంలో కూడా కేసెస్ అయినాయి, ఎఫ్ఐఆర్స్ కూడా అయినాయి. ఈ 2 years బ్యాక్ నుంచి నడుస్తున్నాయి. ఆ 2021లో కూడా రెగ్యులర్ అక్కడ ఇరిగేషన్ ఏఈ గారు స్వయంగా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాని మీద యాక్షన్ ఉన్నది. ప్లస్ ఇవన్నీ అప్పుడే చెప్పినాం, ఐడెంటిఫై చేసినట్టు అక్కడ మార్క్ చేసి లేఅవుట్లో పర్మిషన్స్ కూడా మేమే రాసినాం హెచ్ఎండిఏ వాళ్ళకి. అన్న వీళ్ళు ఆక్యుపై చేసి వీళ్ళు కట్టుకొచ్చి మన బాధ్యతలు అవుతున్నాయి. ఇప్పుడు సార్ మన పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇంకా ఎంతమందికి నోటీసులు ఇచ్చాం సార్ ఇప్పటి వరకు? ఇస్తాము ఫర్దర్గా ఇచ్చాము. దాదాపు ఒక 16 గుర్తించాము. అవి కూడా మార్కింగ్ చేయడం, లొకేషన్స్ ప్లస్ లేక్స్ కూడా మార్క్ చేశాము. మా దగ్గర మా పరిధిలో రెగ్యులర్ ఎంక్రోచ్మెంట్స్ అయినాయి, అది కూడా నివేదిక పంపించాము. దాంట్లో కూడా అతి త్వరలో యాక్షన్ ఉంటుంది. సరే, ఇన్ని రోజులు ఎంఆర్ఓ కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ పెద్దగా యాక్టివ్గా ఉన్నట్టుగా అనిపించాలి. హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా నుంచి పుష్ వస్తేనే ఆ రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ కొంత ముందడుగు వేస్తున్నారు అనుకోవచ్చా? అట్లా కాదు, క్షేత్రస్థాయిలో మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు ఇంట్రెస్ట్ ఇచ్చి మనకు కూడా ఇంకా బలోపేతం చేయించండి. ఇవన్నీ మెషినరీస్ మనకు లోకల్ పోలీస్ అసిస్టెంట్స్ అవుతున్నాయి. మన అన్ని డిపార్ట్మెంట్లో ఏకగ్రీవంగా వచ్చి దీని మీద చర్యలు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాల పేరు కాపాడాలి, మనం దాని మీద మంచి పేరు గుర్తు రావాలి. ప్రజలు మోసపోవద్దు, మెయిన్ ఉద్దేశం ప్రజలు ప్రభుత్వం చేస్తున్నది కొంత మంచి పని అని అనిపిస్తుంది సార్. అంటే చెరువులను కాపాడడం అనేది ఇప్పటివరకు చేయలేదు ఎవరు ఇట్లా చేయడం. మనకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆస్తులు, ప్రజలు అదే కాపాడడం ముఖ్యమే. గవర్నమెంట్ అలాంటివి కూడా, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా, ప్లస్ మనది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్నవి, ఎఫ్టీఎల్ అయినా, బఫర్ అయినా, గవర్నమెంట్ ల్యాండ్స్ అయినా, అవన్నీ ప్రొటెక్షన్ ప్రాముఖ్యత మనకు. మీ పరిధిలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళు కూడా కూల్చేస్తారా? మరి చేస్తామండి. పొలిటికల్ ప్రెషర్ ఉంటుందేమో. ఉన్నది, నోటీస్ ఉంటుంది. మనం డెఫినెట్లీ యాజ్ పర్ లానే చేస్తాం, ఇలాంటి ఉల్లంఘించతే ఏం లేదు. సో మొత్తానికైతే చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్తో పాటు బఫర్లో వచ్చేటువంటి నిర్మాణాల పైన చాలా సీరియస్గా వ్యవహరిస్తాము. గతంలో ప్రభుత్వాలు మాకు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేవు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ పైన సీరియస్గా ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ ఎంత అనేది జనాలు కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడిప్పుడే కొంత అవగాహన కలుగుతుంది, కానీ రూపాయి కూడబెట్టి ఇల్లు కొంటారు కాబట్టి కోట్ల రూపాయలు వృధా కాకుండా నీళ్ళలో పోసినట్టు పోవద్దు. కాబట్టి జనాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఇల్లులు కొన్నా సరే చెరువు ఎంత, చెరువుకి సంబంధించిన ఎఫ్టీఎల్ ఎంత, దాని బఫర్ ఎంత అని క్లియర్ కట్గా తెలుసుకున్న తర్వాతనే ఇల్లులు కొనాలనేది హైడ్రాతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు కొంతమంది అధికారులు, రెవెన్యూ అధికారులు చాలా అంశాలు చెప్తా ఉన్నారు, కానీ గతంలో డబ్బులకు ఆశపడో, పైసలకు, కమిషన్లకు ఆశపడో తెలియదు, కానీ పర్మిషన్లు ఇచ్చినది వాళ్ళే. సామాన్య జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అధికారుల పైన కూడా ఇటీవల కేసులు నమోదైనాయి. నిజాంపేట మున్సిపల్ కమిషనరు, చందానగర్ డిప్యూటీ కమిషనర్ లాంటి అధికారుల మీద కూడా కేసులు నమోదైనాయి. వాళ్ళు తొందరలో జైలుకు పోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అనేది హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా మాత్రం ఇవాళ మొత్తం 3 చోట్ల కూల్చివేతలు చేపడుతున్నాగా ప్రస్తుతం మనం ఉన్నది దుండిగల్లో మొత్తం 6 విల్లాలు, ఒక 2 విల్లాలు ఎఫ్టీఎల్లో ఉన్నట్టు గుర్తించారు, మిగతా 4 విల్లాలు బఫర్లో ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు 3 విల్లాలకు సంబంధించిన కూల్చివేతలు పూర్తయ్యాయి. మరో 3 విల్లాలు మాత్రం మరో 2 గంటల్లో కూల్చివేయబోతున్నారు. తొందరలో మరో 20 విల్లాలను కూడా కూల్చేయబోతున్నారు. అవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్లో వస్తాయి. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తాం, తొందరలోనే వాటిని కూడా కూల్చేస్తామని అధికారులు చెప్తా ఉన్నాయి. ఇది ఓవరాల్గా హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు, దుండిగాలో జరుగుతున్నటువంటి లేక్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్లో కూల్చివేతలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అవంతి.